నార్త్ వర్సెస్ సౌత్ అనే వ్యవహారం తెర మీదకి రావడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే డీలిమిటేషన్. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? దీని గురించి ఎందుకు సౌత్ ఇండియన్ లీడర్స్ గాని, సౌత్ ఇండియన్ పాపులేషన్ గాని దీని గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? దాని గురించి క్లియర్‌గా ఓపికగా చూడండి లాస్ట్ దాకా. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. మీకు చాలా ఇన్ని విషయాలు ఉన్నాయని కూడా అనిపించేటువంటి థింగ్ ఉంది దీంట్లో. సో లాస్ట్ దాకా చూడండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో తీస్తున్నా. ఒక 1000 లైక్స్ టార్గెట్ అడుగుతున్నాను అంతే. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. బేసిక్ గా డీలిమిటేషన్ అంటే ఎవ్రీ 10 ఇయర్స్ కి ఈ దేశంలో జనాభా గణన సెన్సస్ పాపులేషన్ సెన్సస్ జరగాలనేది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ రూల్. 1951లో చేశారు, 61లో చేశారు, 71లో చేశారు. తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత ఆగిపోయి ఇప్పుడు వరకు అసలు చేయలేదు. ఆ మధ్యలో జస్ట్ అంటే స్టేట్స్ చేసే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇండియా వైడ్ చేసినటువంటి సందర్భాలు తక్కువ. 71లో బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు చేసిన తర్వాత దీన్ని 25 సంవత్సరాల తర్వాత చేయాలనేసి 2001కి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. 1951లో మనకి సెన్సెస్ ఫస్ట్ టైం చేసినప్పుడు 7 లక్షల మందికి గాను అంటే 36 కోట్ల జనాభా ఉండేది భారతదేశంలో. 7 లక్షల మందికి గాను ఒక పార్లమెంట్ సీట్ చొప్పున 494 పార్లమెంట్ సీట్స్ అంటే ఇండియా వైడ్ 7 లక్షల లేదా 8 లక్షల మందిని రిప్రజెంట్ చేయడం కోసం ప్రతి 8 లక్షల మందికి ఒక సీట్ ఇండియా వైడ్ పెట్టడం పార్లమెంట్ లో సీట్. అక్కడ మన తరఫున వాళ్ళు మాట్లాడడం, మనకు కావాల్సినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఏదన్నా ఫండ్స్ తీసుకురావడం, ఇక్కడ ఉన్న రోడ్స్ వేయించడం, దీనికోసం ఒక రిప్రజెంటేషన్ బేసిక్ గా. ఆ రిప్రజెంటేషన్ అనేది 8 లక్షల మందికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండాలని ఎంపీ సీట్లు అనేవి 494కి లిమిట్ చేశారు 51లో. 61కి వచ్చేసరికి జనాభా గణన చేసి 44 కోట్ల వరకు ఇండియన్ పాపులేషన్ ఉంది కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేస్తూ అంటే 8.5 లక్షల మందికి ఒక ఎంపీ సీట్ చొప్పున 522 ఎంపీ సీట్లు పెంచారు. అట్లాగే 71కి చేసేసరికి జనాభా గణన సెన్సస్ చేసినప్పుడు ప్రతి సంవత్సరాలకు అనుకున్నాం కదా, ప్రతి 10 సంవత్సరాలకి 554 సీట్లు ఇండియన్ పాపులేషన్ అప్పుడు 55 కోట్లు ఉంటుంది. సో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంకా బలవంతంగా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు తీసుకురావడం, దానివల్ల ఇంకా రచ్చరచ్చ అవడం. సో 25 ఏళ్ల వరకు ఇక ఇండియన్ సెన్సెస్ అనేది చేయకూడదు అనేది అమెండ్మెంట్ చేశారు. అంటే కాన్స్టిట్యూషన్ లో ఆల్రెడీ 10 ఏళ్ళకి ఒకసారి చేయాలని ఉంది. సో దాన్ని ఖచ్చితంగా అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని మార్పు చేసి 25 సంవత్సరాల తర్వాత పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ దాన్ని 2000 సంవత్సరంలో మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత అని చెప్పి 2026కి పోస్ట్ పోన్ చేశారు. సో 50 సంవత్సరాల నుంచి కూడా ఇండియాలో పాపులేషన్ సెన్సస్ గానీ, దానికి సంబంధించిన గణన గానీ సరిగ్గా జరగలేదనేది ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్. జరిగినా కూడా దానికి తగ్గట్టుగా జనాభా గణన జరిగినట్టుంది 2001లోనే ఎప్పుడో మా చిన్నప్పుడు. కానీ దానికి తగ్గట్టుగా అసెంబ్లీ లోక్సభ సీట్ల యొక్క మార్పు జరగల. ఇది డీలిమిటేషన్ అంటే అది జరగలేదు. సో ఇది ఇప్పుడు జరిగేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండడం వల్ల సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేటువంటి ఇష్యూ రావడం జరిగింది. దానివల్ల సౌత్ ఇండియాకి వస్తున్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటయ్యా అంటే సౌత్ ఇండియా లాస్ట్ 50 సంవత్సరాలుగా కూడా అంటే నార్త్ ఇండియాని ఎవడు తక్కువ చేయట్లేదు కానీ బేసిక్ గా వాళ్ళ మీద పోల్చుకుంటే కొద్దో గొప్ప మనం బెటర్. ఎడ్యుకేషన్ థింగ్ గానీ, జనాభాని కాస్త నియంత్రణ చేసుకోవడం గానీ, దాని గురించి మనం తొడగొట్టేసుకునేంత విషయమేం లేదు. మనం ఎగిరి మనమే తోపని చెప్పుకునేంత గొప్ప విషయమేం లేదు కానీ, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బెటర్ అంతే. ఎట్లా అంటే వాళ్ళు ఒక 8 మందిని కంటున్న టైంలో మనం 6 కన్నాం. అర్థం చేసుకొని, లేదు మనం పోషించడం కష్టం అవుద్దని సౌత్ ఇండియన్ పాపులేషన్ అట్లా చేసింది. వాళ్ళు 6 అప్పుడు మనం నలుగురం, వాళ్ళు నలుగురికి వచ్చినప్పుడు మనం ఇద్దరం, వాళ్ళు ఇద్దరికి వచ్చినప్పుడు మనం ఒకళ్ళని కంటాం. ఇట్లా పాపులేషన్ కంపారిటివ్ చేసుకుంటూ తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు ఒక 54, 55 కోట్ల మంది ఉన్నప్పుడు ఒక 9 లక్షలు, 10 లక్షల మందికి ఒక రిప్రజెంటేటివ్ గా తీసుకుంటున్నప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి పాపులేషన్ తగ్గిపోయింది కాబట్టి మన వైపు రిప్రజెంట్ చేసేటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిపోతాయి. ఈ దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరయ్యా అంటే అదానీ, అంబానీ తర్వాత నీ దగ్గర ఎంపీలు ఉంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్. నువ్వు మోడీయా, రాహుల్ గాంధీయా, నువ్వు అమిత్ షానా, సోనియా గాంధీనా జాంతనే. నీ దగ్గర ఎక్కువ మంది ఎంపీలు ఉంటే నిన్ను మించినోడు ఎవ్వడూ లేడు ఈ దేశంలో. ఇండియా నడిచేదే ఎంపీలతో. ఎంపీలు ఎక్కువ మంది ఉన్నోడే తోపుగాడు ఈ దేశంలో. అది మీరు చాలా పెద్ద టాపిక్, తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎంపీ సీట్ల యొక్క సంఖ్య ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్కసారిగా పెరిగిపోతుంది. మన దగ్గర ఏం తగ్గదు కానీ మన దగ్గర పెరిగే సంఖ్య చాలా తక్కువగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ 543 ఆల్రెడీ ఉన్నాయి కదా, వీటిల్లో మన సౌత్ స్టేట్స్ నుంచి ఇచ్చేటువంటి ఎంపీ సీట్లు 129 ఉన్నాయి. ఓకేనా? దాన్ని మనం డిఫరెంట్ గా 129ని మనం ఒకసారి బ్రేకప్ చేసుకుంటే తెలంగాణ 17, ఆంధ్ర 25, కేరళ 20, తమిళనాడు 39, కర్ణాటక 28 సీట్లు ఉన్నాయి. అంటే 543లో 129 ఉన్నాయి. ఇప్పుడు అది 753కి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే 1 కోటి ఏంట్రా బాబు, 140 కోట్ల భారతీయులు అంటే 1.4 బిలియన్ జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో సెన్సెస్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. చైనాని కూడా దాటిపోతాం మనం. సో దాటిపోయినప్పుడు
ఒక 20,00,000 మందికో, 30,00,000 మందికో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ అని అనుకున్నప్పుడు, లేదా 15,00,000 మందికి అవసరమని ఒక పార్లమెంట్ సెగ్మెంట్ చేసినప్పుడు 750 దాటిపోతది నంబరు. 543, 753 అవుతుంది. అవునా? అప్పుడు 129 ఉన్నటువంటి, అంటే అది 200 పెరుగుతుంది గదా! సో, 129 ఉన్నటువంటి సౌత్ ఇండియన్ ఎంపీ సీట్ల సంఖ్య ఎంత పెరగాలి? ఎంత కాదన్నా ఒక 100 పెరగాల? అంటే 229 అవ్వాలా? కాదు. అలా పెరిగినప్పుడు మన జనాభా ప్రాతిపదికన చూసుకుంటే, ఆ రేషియో కంపేర్ చేసుకుంటే నార్త్ ఇండియాలో విపరీతమైన జనాభా ఉంది. సౌత్ ఇండియాలో తక్కువ ఉండడం వల్ల ఇది 144కెళ్ళి ఆగిపోద్ది. అది సమస్య. అక్కడొచ్చింది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అప్పుడు ఎంపీ సీట్ల నంబర్‌లు తగ్గిపోయినాయి. 129 ఉన్నటువంటి ఎంపీ సీట్లు 543లో 129 ఉన్నటువంటి ఎంపీ సీట్లు 753కి వచ్చినప్పుడు అవి 144కి లిమిట్ అయిపోతాయి. ఆల్రెడీ ఇప్పటికి మనం టాక్స్‌లు ఎక్కువ కడుతున్నాం. వెనక్కొచ్చేది చాలా తక్కువుందని మన నాయకులు గాని, మనకు కూడా ఆల్రెడీ తెలుసది సౌత్ ఇండియాకి. సో, ఇక్కడ సౌత్ ఇండియానా, నార్త్ ఇండియానా గొడవ పడాల్సినటువంటి అవసరం లేదు గానీ, దానికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాని గురించి వీళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉదాహరణకి ఇందాక అనుకున్నాం 17 ఉన్నాయని. ఆ 17, 20 మాత్రమే అవుతది. ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి. 28 మాత్రమే అవుతాయి ఎంపీ సీట్లు. కేరళ 19 ఉన్నాయి. 20 ఉన్నాయి. 19 మాత్రం ఒకటి తగ్గుతది. తమిళనాడు 39 ఉంది. 41 అవుతది. కర్ణాటక 28 ఉంది. 36 మాత్రమే అవుతది. కానీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం 80 ఉన్నది 128 అవుతది. మధ్యప్రదేశ్ కూడా ఆల్‌మోస్ట్ అంతే. మహారాష్ట్ర అంతే. బీహార్ అంతే. ఇట్లాగా నార్త్ ఇండియన్ స్టేట్స్ లో ఉన్నటువంటి జనాభా వల్ల వాళ్ళ ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఎంపీ సీట్లే ఈ దేశంలో తలరాతల్ని మార్చగలిగింది. ఈ రోజు మనం కడుతున్న పెట్రోల్ రేట్ దగ్గర నుంచి మనం ఒంటి మీద వాడే పెర్ఫ్యూమ్ వరకు ప్రతీదీ ఎంపీ సీట్లే డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే ఎంపీ సీట్లే అధికారాన్ని కట్టబెడతాయి ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, సారీ ఏ పార్టీకైనా. మొన్న గూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎంపీ సీట్లు, నితీష్ కుమార్ ఎంపీ సీట్లు బెనిఫిట్ అయినాయి. అందువల్లే వాళ్ళు ఎన్ని చేసినా ఇప్పుడు ఆయన బోడుకు నోటు కేసుంది. దాని నుంచి ఆయన ఇబ్బంది పడకుండా బయటికి రావడానికి ఆయన ఎంపీ సీట్లు ఆయన కాపాడతాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులున్నాయి. దాని గురించి కూడా ఆయనకి ఎన్నో ఎంపీ సీట్లుండేవి. దాని గురించి ఆయన ప్రతి బిల్ పాస్ చేసినా సపోర్ట్ చేసేవాడు సైలెంట్‌గా. వైసీపీ ఇప్పుడు టీడీపీ సైలెంట్‌గా సపోర్ట్ చేస్తుంది పార్లమెంట్‌లో. సో, అందువల్ల ఆళ్ళు సేఫ్. సో, దేశంలో ఎంపీ సీట్లనేవి అత్యంత ముఖ్యమైనటువంటివి. సో, ఇప్పుడు ఈ ఎంపీ సీట్లనేవి తెలుగు రాష్ట్ర ఐ మీన్ సౌత్ ఇండియన్ స్టేట్స్‌కి విపరీతంగా తగ్గిపోతున్నాయి. దీనివల్ల మన రిప్రజెంటేషన్ తగ్గిపోతది. మనకొచ్చేటువంటి డబ్బు తగ్గిపోతది. ఈ రకమైనటువంటి ఇష్యూస్ డెఫినైట్‌లీ ఉన్నాయి. దీనివల్ల సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేటువంటి అతిపెద్ద గొడవ, అతిపెద్ద ఇష్యూ రావడం జరిగింది. కొంతమంది ఏకంగా సెపరేట్ దేశమే ఇచ్చేయండి సౌత్ ఇండియాకంటూ వాళ్ళ కైండ్ ఆఫ్ డిమాండ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇది డీలిమిటేషన్‌కి సంబంధించి దాని చుట్టూ ఉన్నటువంటి కథ కమామిషం. మీకు ఏమనిపించింది? దీంట్లో ఇంకేమన్నా నేనేమైనా మిస్ అయితే మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కింద రాయండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద రాయడానికి ట్రై చేయండి. నేను గూడా మీకు డిస్కస్ చేద్దాం దాని గురించి. థాంక్ యూ.